మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సక్కుబాయ్. కొన్ని పుస్తకాల ఆధారంగా సక్కుబాయి అనే కథ కాదు, ఇది మహాభక్తురాలి జీవిత చరిత్ర. ఆ భక్తురాలి చరిత్ర రాసుకున్నాను. చదువుతున్నది దేశరాజ లక్ష్మీకుమారి. సక్కుబాయ్ మన అందరికీ తెలిసిన మహాభక్తురాలు. భక్తురాలికి పెట్టిన పరీక్షలు భగవంతుడు. ఆమె ఎంతో సహనంతో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది. సక్కుబాయ్ చరిత్ర మనకు ఎంత సహనం ఉండాలి, ఎన్ని పరీక్షలు తట్టుకోవాలి అనేది ఆమె జీవితం నుంచి మనకు నేర్పుతుంది. సక్కుబాయికి చిన్నతనం నుంచి కృష్ణ పరమాత్మపై భక్తి ఎక్కువ. సక్కుబాయి చిన్నతనంలో ఆడుకోవడానికి అమ్మ ఒక చెక్క బొమ్మ ఇస్తుంది. అది శ్రీకృష్ణుడిది. అమ్మా, ఈయనే నీకు తోడు నీడ, అన్నీ ఆయనతో చెప్పుకో, నీకు ఏ కష్టం వచ్చినా సరే ఆయనతో ఆడుకో పాడుకో అని ఇస్తుంది సక్కుబాయి తల్లి. చిన్నతనంలో సక్కుబాయికి పెళ్ళవుతుంది. అది మహారాష్ట్ర ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున కర్హాడ్ అనే గ్రామం. అక్కడున్న ఒక కుటుంబంతో, అందులోని ఒక వ్యక్తి మాధవరావు, సక్కుబాయికి వివాహం జరుగుతుంది. సక్కుబాయి సాత్వికురాలు, ఎంతో ఓర్పు గల స్త్రీ. దానికి విరుద్ధంగా అత్తమామలు భర్త ఎంతో కఠినాత్ములు. అత్తగారు పరమ గయ్యాళి. ఆమె మాటకు ఎదురులేదు ఆ కుటుంబంలో. ఇక పగలంతా అత్తగారు చెప్పే పనులు కృష్ణనామస్మరణతో ఓపిగ్గా చేసుకుంటూ పోయేది. ప్రతి పని భగవంతుని సేవే అనుకుని మనస్ఫూర్తిగా చేసేది. ఎంత చేసినా ఆమెకి కడుపు నిండా అన్నం దొరికేది కాదు. ఒక చిన్న రొట్టె ముక్క అందరూ తిన్న తర్వాత కొంచెం మిగిలిన అన్నం పెట్టేది అత్తగారు. అదే ఆ భగవంతుని ప్రసాదం అనుకుని ఎంతో ప్రేమగా ఆయన వైపు చూస్తూ తినేది. ఆ పరమాత్ముడిని మర్చిపోతానేమో అని ఆ భగవంతుడు తనకు ఏర్పరిచిన పరీక్ష అనుకునేది సక్కుబాయ్. ఎన్ని పనులున్నా యాంత్రికంగా చేసుకుపోతూ ఉండేది సక్కుబాయ్. ఒకరోజు చుట్టుపక్కల వారు, ఇంత జరుగుతున్నా అమ్మా నాన్న పట్టించుకోరా అమ్మా సక్కుబాయి, మీది ఏ ఊరు అని అడుగుతారు. ఆమె దానికి చిరునవ్వు నవ్వుతూ, నా స్వగ్రామం పండరీపురం. నా తల్లిదండ్రులు శ్రీకృష్ణ పరమాత్మ, రుక్మిణీదేవి. వాళ్ళకి చాలామంది పిల్లలు. నన్ను చూసుకోవడానికి వాళ్ళు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది అని ఎంతో గొప్పగా చెప్పుకునేది పుట్టింటి గురించి. మరి మనం కూడా అంతే కదండి. స్త్రీ అంటే పుట్టింటికి అత్తింటి వారికి వారధి. మనం కూడా మన పుట్టింటి వారి గురించి అంతే చెప్పుకుంటాం కదా. ఇరుపక్షాలను చూసుకుంటూ ఆనందంగా బతికే వరం ఆ ఒక్క శ్రీమూర్తికే ఇచ్చాడు భగవంతుడు. ఒకసారి నీళ్లు తేవడానికి సక్కుబాయి ఏటి ఒడ్డుకు వెడుతుంది. అక్కడ దారిలో కొందరు పండరీనాథుడైన విఠల స్వామిని దివ్య దర్శనార్థం గుంపులుగా భజనలు చేసుకుంటూ, కరతాళ ధ్వనులు మోగించుకుంటూ, మృదంగాలతో ఘంటానాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా వెడుతూ ఉంటారు. పండరీనాథుని గుణగణాలు కీర్తించుకుంటూ అందరూ పాటలు పాడుతూ తన్మయత్వంతో ముందుకు సాగుతున్నారు. ఆ గ్రామం గుండా వెడుతున్నారు. ఇంతలో సక్కుబాయి కూడా ఏటికి నీళ్ల కోసం వెడుతుంది. ఆ పాటలు వింటూ తన్మయత్వంతో తనకు కూడా ఆ పాండురంగను చూడాలనిపించి సక్కుబాయి ఉత్సాహంతో ఆ భజనలో పాల్గొంటుంది. ఎన్నాళ్ళ నుంచో ఆ పాండురంగను చూడాలని కోరిక. తీరా అడిగితే అత్తమామలు ఏమంటారో, వాళ్ళు తనని ఎలాగా వెళ్ళనివ్వరు అనుకుంటూ అక్కడికక్కడే ఆ బిందెని వదిలి ఆ భక్తులతో కలిసిపోయింది సక్కుబాయి.
తనతో వచ్చిన ఒక ఆమె పరుగు పరుగున అత్తగారింటికి వెళ్ళి సక్కుబాయి భజన సమాజంలో కలిసిపోయి పండరీపురం వెళ్ళిపోతోంది అని చెప్తుంది. ఇంకేముంది, అత్తగారు విహాంగం చేసి తన భర్త కొడుకును సక్కుబాయిని తీసుకురమ్మని చెప్తుంది. అందరిలోనూ మామ భర్త కొడుతూ జుట్టు పట్టుకుని ఏడ్చుకుని ఇంటికి తీసుకొస్తారు. ఎలా అయినా సక్కుబాయి మళ్ళీ వెళ్ళిపోతుందని అనుకుని ఓ స్తంభానికి తాళతో బంధించేస్తారు. సక్కుబాయి ఆ రాత్రంతా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. స్వామి, ఎన్నో ఏళ్ల నుంచి నిన్ను చూడాలని కోరికతో నా మనస్సు పరితపిస్తోందయ్యా. ఏమిటి స్వామి ఇంతలో ఈ ఆటంకం? నాలాంటి వారు నిన్ను చూడడానికి పనికిరారా? నువ్వు పెట్టిన పరీక్షలన్నీ నిన్ను స్మృతిస్తూ నీ మీద భక్తితో చేసుకుంటూ వెడుతున్నానే. ఇంకా నాకు ఈ పరీక్షలు ఏమిటి స్వామి? నా మొర ఆలకించవా? నేను ఎక్కడ ఎలా ఉన్నా నీ నామస్మరణ మానను అని గట్టిగా తీర్మానించుకుంటుంది సక్కుబాయి. ఆ విధంగా సక్కుబాయిని ఒక స్తంభానికేసి కట్టేస్తారు అత్తమామలు భర్త. అప్పుడు సక్కుబాయి తన మొర ఆలకించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. భక్తుని హృదయవేదన, నిజమైన పిలుపు ఎన్నటికీ వృధా కావు. భగవంతుడు అంతా వింటూనే ఉంటాడు. నిజమైన పిలుపు ఎంత చిన్నగా ఉన్నప్పటికీ ఆర్తనాదము ఆ ప్రభువు దగ్గరికి వెళ్లకుండా ఉండదు. ఆ క్షణం హృదయాన్ని కరిగించి ద్రవీభృతుని చేస్తుంది. సక్కుబాయి ఆర్తనాదం విని భగవంతుని సింహాసనం కదిలిపోతుంది. మోహన్ వాణి ఛానల్ వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి ఛానల్. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.